నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటే వరుసగా 3 ఫ్లాపులు సార్. ఆచార్య, గాడ్ ఫాదర్ ఒక మాదిరిగా ఆడింది, బోలా శంకర్, ఇవన్నీ రీమేక్లు కదా సార్. ఇప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రీమేక్ల జోలికి ఇంకా వెళ్ళను అని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మంచి పరిణామం అండి. ఎందుకంటే ఏదో తమిళనాడులో ఆ సినిమాలు అరకొరగా ఆడినంత మాత్రంలో, ఆ సినిమాలు ఎవరో రైట్స్ కొన్నంత మాత్రంలో ఈయన కెరీర్ చూసుకోవాలి కదా. నా దగ్గర మంచి కథ ఉందని వెళ్ళాను అనుకోండి, నా దృష్టిలో అది మంచి కథ, కానీ హీరో గారి దృష్టిలో మంచి కథ కాకపోవచ్చు కదా. ఆయన మీద ఎట్లాంటి సన్నివేశాలని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి సన్నివేశాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయో లేవో చూసుకొని దాన్ని హ్యాండిల్ చేయడానికి సరైనటువంటి డైరెక్టర్ ఉన్నాడో చూసుకొని అలా దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాడే వాళ్ళకి కావాలి. అంతేకాని ఏది లేకుండానా ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఒక కథ రెడీగా ఉంది, డైరెక్టర్ రెడీగా ఉన్నాడు, ఇంకేముందని చెప్పేసి, అరే బాబు ఈయన ఒక 15-20 సంవత్సరాలు కష్టార్జితంగా కష్టపడి తెచ్చుకున్న పేరండి ఇది. దాన్ని అంత తేలిగ్గా తీసి పారడానికి వీల్లేదు కదా. అందుకు మొత్తానికి జ్ఞానోదయం అయినట్టుంది. చిరంజీవి ఇక ముందు రీమేకులు చెయ్యను అని చెప్పడం మాత్రం చాలామంది కోరుకుంటున్న దాన్ని గౌరవించడం. అది చిరంజీవి గారు ఇప్పుడు డ్యాన్స్లు సరిగ్గా వేయలేకపోతున్నారు, లేకపోతే ముందులాగా చేయలేకపోతున్నారు అని విమర్శలు వస్తున్నాయి సార్. దాని గురించి మీరు ఏమంటారు? అంటే డ్యాన్సులు చేయలేకపోతున్నాడు, ముందులా చేయలేకపోతున్నాడు అంటే ముందులా చేయలేరండి, ఎవరు కూడా చేయలేరు. అలాగే ముందులా చేస్తున్నారు అన్నప్పుడు కూడా అది అబద్ధం. పొగడితే ఎవరైనా వయసులో ఉన్నప్పుడు ఐ లవ్ యూ హారిక పెద్ద పెద్ద ఇసుగు తిన్నెల నుంచి ఎగిరి పడేవాడు. ఇప్పుడు పడితే మోచిపలు మోకాళ్ళు ఇరిగిపోతాయి అన్నమాట. అలా మనం కంపేర్ చేయకూడదు. కానీ ఇప్పటికి కూడా డ్యాన్సులు చేస్తున్నట్టే అది గొప్ప. తర్వాతేమో ఇక నాగేశ్వరరావు గారి డ్యాన్సులకి చిరంజీవి డ్యాన్సులకు ఉన్న తేడా ఏంటంటే, నాగేశ్వరరావు గారి డ్యాన్సులు ఎక్కడ ఒళ్ళు కదలదన్నమాట. ఆ రోజంతా డ్యాన్స్ చేసినా ఆ చేతులు ఆ కాళ్ళు ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ని పట్టుకొని పాట అంతా చేస్తాడు. చిరంజీవి అలా కాదు కదా, ఒళ్ళంతా చేతులు కాళ్ళు అన్నీ మెడ అన్నీ అడిసిపోతాయి. ఆయన మొదటి నుంచి ఆ డ్యాన్సులు చూసే ఆయన అభిమానులు మెచ్చుకున్నారన్నమాట. కనుక పాత రోజులతో డ్యాన్సులను కంపేర్ చేయడం మంచిది కాదు. కానీ చిరంజీవి గారు డ్యాన్స్ మాత్రం ఇప్పుడున్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి అందరికంటే బాగా చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికంటే బాగా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారే. తర్వాత మీకు ఎప్పటికీ అల్లు అర్జున్, తర్వాత మన రామ్ చరణ్, తారక్, ఈ ముగ్గురు డ్యాన్స్ చేసి చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే చిరంజీవి గారి డ్యాన్స్లోనే ఎక్కువ గ్రేస్ కనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్సర్లో లేని గ్రేస్ కూడా చిరంజీవి గారిలో ఉంది. డ్యాన్స్ మాస్టర్ పరిస్థితి చేస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ డ్యాన్స్ మాస్టర్ చేసిన దానికంటే ఇంకా మెరుగులు దిద్ది చేస్తాడు చిరంజీవి అన్నమాట. కనుక అది కాదు. కానీ అంటే ఈ వయసు వచ్చినప్పుడు కూడా హీరోయిన్తో డ్యాన్సులు చేస్తున్నాడు, అది అవసరమా అని కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు శాడిస్టులు అన్నమాట. చిరంజీవి గారు డ్యాన్సులు చేయడం అంటే పిల్లలు చేసుకుంటారు కదంటే ఏం చేయకూడదు. నన్ను అడిగితే 60 సంవత్సరాల వయసులో డ్యాన్సులు చేయకూడదా? నిజ జీవితంలో మాత్రం 60 సంవత్సరాల వయసులో హ్యాపీగా ఉండకూడదా? చిరంజీవి చెప్పేదంతా హ్యాపీగా ఉండమనే కదా. నువ్వు జోకులు వేసుకోవచ్చు, భార్యతో హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా గడపవచ్చు. 60 సంవత్సరాలు లాగానే ఏడుస్తూ కూర్చోని ఎక్కడ లేదు కదా. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు చక్కగా హాయిగా చిన్న పిల్లల్లాగా ఉంటున్నారు. ఆడవాళ్ళు కూడా మంచి చీరలు కట్టుకుంటున్నారు, హుషారుగా ఉంటున్నారు, ఆ బీచ్ల్లో పరుగులు చేస్తున్నారు. అందువల్ల దాన్ని కొట్టిపారేస్తాను నేను. చిరంజీవి డ్యాన్సులు వేయకూడదు అనేటువంటి మాటని నేను కొట్టిపారేస్తాను. అది అంతకుముందు వేసినట్టు వేయడం అంటే మాత్రం కొంచెం అది ఆలోచించాలి. ఎవరైనా పెద్ద మనసుతో ఆలోచించాలి. అది
బోలా శంకర్ విషయానికి వస్తే ఆయన తెలిసి మేర్ రమేష్ గారికి ఎందుకు డైరెక్షన్ ఇచ్చారంట? అదే కదా మరి బాధ. ఆయనకి అందరూ చెప్పారు, మనము చెప్పాం కదా, అరే బాబు వద్దు నాయన, ఆయన చేతిలో బంగారం లాంటి స్టోరీ కూడా మట్టి అయిపోద్ది అన్నమాట, భస్మీ పట్లం అయిపోద్ది. అయినంత మరి ఆయన మంచివాడే, ఆయన మీద నడుస్తున్న కొత్త బ్యాడ్ టైం ఉంటుందండి ఎవరికైనా సరే. ఆ బ్యాడ్ టైంలో మీరు బంగారాన్ని పట్టుకున్నా మట్టి అయిపోద్ది అన్నమాట. మంచి టైంలో మీరు మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోతుంది. దాన్ని ఎవరు నమ్మరు, కానీ మరి నమ్మకపోతే ఎలాగా ఉంటుంది. మెహర్ రమేష్ సినిమా చూడండి, అనుకుంటాం ఎందుకు చేయలేదు, ఇప్పుడు మనకి రాజమౌళి సినిమా చేసుకుందామండి, మీరు ఎంతమంది ఈ సినిమా ఫెయిల్ అయిపోవాలంటే మాత్రం ఫెయిల్ అయిపోద్దా? అవ్వదండి. అసలు నిజంగా త్రిబుల్ ఆర్ సినిమా ఏంటంటే కదా, ఒక అమ్మాయి పాడుతుంది, ఆ అమ్మాయిని మోజుపడి ఫారినర్ తీసుకెళ్తాడు, ఆ వెనకదేమో ఆ ఊరు ఒక ఎవరు భీముడు వారసుడును వెళ్తాడు, అక్కడేమో అల్లూరు సీతారామరాజు వారసుడు లాంటి వాడు ఉన్నాడు. అక్కడ బ్రిటిష్ అయితే వాళ్ళ దాని వెపన్స్ తీసుకొని వాళ్ళని తరిమి కొడదామనేటువంటి వాళ్ళ నాట మీద ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి పోట్లాడి ఆ బ్రిటిషర్స్ని ఓడించి ఈ అమ్మాయిని తిరిగి తీసుకురావడం, అదే కదా కథ. మరి ఎంత పెద్ద హిట్ అయిపోయింది, 1500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఎంత హిట్ అయిందంటే అది అదృష్టం కూడా ఉంటుంది మీకు. అంటే ఆవకాయ అంత, అంటే ఆనపకాయ అంత కృషి ఉన్నా సరే ఆవగించ అంత అదృష్టం ఉండాలంటారు పెద్దవాళ్ళు. దాన్ని మనం నమ్మకూడదు కానీ నమ్మాలి ఇట్లాంటి సందర్భాల్లో. ఏదైనా ఆ టైం వచ్చి ఆ అదృష్టం వస్తేనే బాగుంటుంది అన్నమాట. కృష్ణ గారికి సంవత్సరానికి 22 సినిమాలు చేసేవాడు. 22 సినిమాల్లో 20 సినిమాలకి డబ్బులు వచ్చేసాయి. అంటే అంత అదృష్టం అన్నమాట. ఆ సినిమాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో, ఎక్కడ ఫినిష్ అయ్యాయో, ఎక్కడ రిలీజ్ ప్లాన్ చేసేవారు, రిలీజ్ ప్లాన్ టపా 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 సినిమా రిలీజ్ అయ్యి ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ వారం రోజుల్లో సినిమా కొత్త స్టార్ట్ చేసేవాళ్ళు. దాన్ని అదృష్టంగా ఏమనాలి, ఇండస్ట్రీలో సగం మందిని ప్రొడ్యూసర్లుగా చేసినటువంటి ఘనత కృష్ణ గారిది. అది ఇప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ చిరంజీవి గారు రీమేక్ మూవీస్ మీద, లేదు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ మీద? పర్సనల్ మూవీస్ మీద చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో పొగడ్తలకి కొంత లొంగారండి. ఆయన కెరీర్ని తీసి పక్కన పెట్టి ఆ బాబు కెరీర్ మీద దృష్టి పెట్టారండి. అది జరిగింది. అది నిజంగా చిరంజీవి గారికి కథ నచ్చిందంటే డెఫినెట్గా నేను ఘంటాపదంగా చెప్పగలను, కథ నచ్చి ఉండదు. సరే చేస్తారులే, మేనేజ్ చేస్తారులే అనేటువంటి ఆ ఓవర్ లుక్ చేయడం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ ఓవర్ లుక్ చేయడం బట్టి ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంతకాలం కష్టపడే పైకి వచ్చాడు కదా, ఇంతకాలం కథలు సెలెక్ట్ కానీ, లేకపోయినట్టయితే ఆ సన్నివేశాల సెలెక్ట్ కానీ, పాటల సెలెక్షన్ కానీ అంతా ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టే జరిగింది కదా. ఆయన అనుకున్నట్టే సినిమాలు ఆడాయన్నమాట. లేకపోతే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈయన మీద ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ చల్లగా ఉన్నారంటే ఎందుకున్నారు అంటే, ఆయన బొమ్మ అంటే బొమ్మ పడింది, బొరుసు అంటే బొరుసు పడింది. ఆయన మాట విన్నది అదృష్టలక్ష్మి కనుక ఆయన మాట ఇప్పుడు కూడా వింటుంది. ఇప్పుడు కూడా ఆయనకేం తక్కువ కాదు. ఆ గ్రేసు అదంతా అలాగే ఉంది. కానీ కొత్త స్టోరీ మీద, మిగతా సాంకేతిక విలువల మీద మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం చిరంజీవి ఉంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.